కూడా అలాగే ఉన్నాయి, అలాగే ప్రకాశిస్తున్నాయి ఆ నక్షత్రాలు. సూర్యకిరణాల ముందు అవి కనపడడం లేదంతే. యేసు కూడా చాలాసార్లు అదృశ్యమైపోయాడు. మా ఇళ్లలో లేడు, మా దగ్గర లేడు, మాకు తోడుగా లేడండి. మేము ఆయన నమ్ముకున్నాకే నమ్ముకున్నాకే మాకు బాధలు వచ్చాయండి. మీరేమో యేసు నమ్ముకోండి, మీకు రక్షణ కలుగుతుంది, బాధలన్నీ తొలగిపోతాయి అని మీరంటారు. మా సమస్యలన్నీ ఇలాగే ఉన్నాయి. దేవుడు ఉన్నాడా లేడా, యేసు ఉన్నాడా లేడా, ఆయన నిజముగా ఇమ్మానుయేలా కాదా అనే ప్రశ్నలు మిమ్మల్ని సతమతం చేస్తున్నాయా? పట్టపగలు నక్షత్రాలు ఎలాగ ఉన్నాయో నీ చీకటి జీవితంలో, సమస్యల జీవితంలో నజరేయుడైన యేసు నీతో ఉన్నాడు కాబట్టి నీవు జీవించావు, ఉన్నావు కాబట్టి ఇంకా ఆలోచిస్తున్నావు, ఉన్నావు కాబట్టి నీ కుటుంబం ఇంకా అద్దరికి చేరుతుంది. మర్చిపోవద్దు, యేసుకి ఇవ్వబడిన మంచి పేరు ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడు. యేసుకి ఇవ్వబడిన మంచి పేరు ఆశ్చర్యకరుడు. అవును, ఆయన ఆశ్చర్యకరముగా నీ కష్టాల నుంచి విడుదల చేయగలడని నేను చెప్పుచున్నాను. తప్పకుండా నీకు విడుదల చేస్తాడు. నక్షత్రము చూపులకు అదృశ్యంగా కొన్నిసార్లు ఉన్నా నిత్యము ఉండేదే. నక్షత్రము దారి లేని వారికి దారి చూపిస్తుంది. ఎడారిలో పయనించే వారికి నక్షత్రాలు చాలా ముఖ్యం. వాడలో పయనించే వారికి నక్షత్రాలు చాలా ముఖ్యం. ఒక బాటసారిని అడిగినప్పుడు నీకు ఇష్టమైన సమయం ఏది అని అడిగితే ఆ బాటసారి చెప్పిన జవాబు, అయ్యా రాత్రులు అంటే నాకు ఇష్టం, చీకటి. ఎడారిలో నీకు చీకటి అంటే ఎందుకంత ఇష్టం? ఆ చీకటిలోనే దారి చూపించే ప్రత్యేక నక్షత్రాలు ఉంటాయి. నేను ఒంటెల మీద ప్రయాణం చేయగలను. వాడలో పయనించిన, ఒంటెల మీద పయనించిన, సముద్ర జలముల మీద పయనించిన, ఎడారిలో పయనించిన నీకు దారి చూపించేవాడు యేసయ్య. ఏ జంక్షన్ దగ్గర నువ్వు ఆగిపోయావు? ఎటువైపు వెళ్ళాలని ఆలోచిస్తున్నావు? సతమతమైపోతున్నావు. నీ బిడ్డల చదువు విషయంలో ఏ చదువు చదివించాలనా? నీ బిడ్డలకి పెళ్లి చేయడానికి ఏ సంబంధాలు నిర్ణయించాలనా? లేక ఇప్పుడు నా కుటుంబాన్ని ఎలాగ ఆదుకోవాలి, నా భర్త చనిపోయాడని ఆలోచిస్తున్నావా? లేక నా భార్య చనిపోయింది, నా బిడ్డలు చిన్నవారు, మరలా పెళ్లి చేసుకోనా వద్దని ఆలోచిస్తున్నావా? ఏ జంక్షన్ దగ్గర ఆగిపోయావు? నీకు ఏ ఆలోచనలు కావాలి? ఆలోచన నక్షత్రం యేసే. అందుకే ఆయనకి ఆలోచనకర్త. ఈ ఆలోచన నక్షత్రాన్ని అడుగు. నీకున్న చీకటి సమస్యల్లో ఒక దారి చూపిస్తాడు యేసయ్య. ఆయన నిన్ను అద్దరికి చేరుస్తాడు. తప్పగా ఒడ్డుకి చేరుతావు. ఆయనే మార్గము, నీకు దారి చూపించేవాడు. చూపులకు రంధ్రములుగా ఉండే నక్షత్రము యేసు, దేవునికి మార్గము. చూపులకు చిన్నగా ఉండే నక్షత్రము హృదయాల్ని మార్చేది యేసు అనే నక్షత్రము. చూపులకు అదృశ్యమైనది కానీ నిత్యము నిలబడేది. ఎన్ని వేలలో అయిన యేసు నీతో ఉన్నాడు. దారి తెన్నులు లేనప్పుడు ఎడారిలో మార్గం చూపేది ఏ నక్షత్రమే. యేసే నీకు మార్గం చూపించేవాడు. అంతేకాదు, నక్షత్రము రాలిపోతున్నప్పుడు విస్ఫోటముగా నిప్పు రవ్వలుగా మారిపోతూ ఒక్కొక్క నిప్పు రవ్వను మరి ఒక నక్షత్రంగా తయారు చేస్తుంది. అదే యేసులో ఉన్న ప్రత్యేకత. కల్వరిలో రాలిపోయాడు, సమాధి చేయబడ్డాడు, మరలా 3వ దినమున లేచాడు. ఆరోహణమై నీతి సూర్యుడిగా వెళ్ళిపోతూ మీరే నాకు సాక్షులని విస్ఫోటముగా మారిపోయాడు. తండ్రి కుడిపార్శ్వమందు కూర్చుని శిష్యులను తన సాక్షులుగా మార్చుకుని ఒక్కొక్కరిని ఒక్కొక్క నక్షత్రముగా మార్చుకున్నాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కోట్లాది ప్రజ్వల నక్షత్రాలు యేసు కొరకు సాక్షార్థమై జీవించాయి, జీవిస్తున్నాయి. ఎవరైతే యేసు కొరకు సాక్ష్యముగా నిలబడతారో, యేసు సువార్తను ప్రకటిస్తారో, యేసు నా రక్షకుడని పబ్లిక్గా ఒప్పుకుంటారో వాళ్ళు ఒక్కొక్క ఆధ్యాత్మిక విస్ఫోటం, ఆధ్యాత్మిక నిప్పురవ్వ, ఆధ్యాత్మిక నక్షత్రం యేసు నుండి పుట్టిన వారే వీరు. వేదాంతం నుంచి పుట్టినవారు కాదు, సూత్రాల నుంచి పుట్టినవారు కాదు. యేసు ప్రేమలో నుంచి పుట్టినవారు, యేసు మమకారం నుంచి పుట్టినవారు. అందుకే ఈ నక్షత్రం ద్వారా ఎందరో ఎందరో నక్షత్రాలుగా మారతారు. నీతిమంతులు ఆకాశమందు నక్షత్ర వలె ఉందురు.
నీవు కూడా ఒక నక్షత్రము కాగలవు. నిన్ను చూసినప్పుడు జ్ఞానులు ఆనందించినట్టు కూడా నీ భర్త ఆనందించాలి, నీ భార్య ఆనందించాలి. నీ కుటుంబంలో నీవు ఆనందభరితమైన నక్షత్రముగా ఉన్నావా? ఒకరికి ఆనందం కలిగించే నక్షత్రముగా ఉన్నావా? ప్రశ్న వేసుకో. ఈ సమయాన ఈ తేజో నక్షత్రాన్ని హృదయంలో చేర్చుకో. నీవు ప్రకాశిస్తావు. ప్రపంచంలో ఎందరో కొత్త కొత్త నక్షత్రాలు కలుగున్న ఖగోళ శాస్త్రవేత్తలు ఉన్నారు. వాళ్ళకి నోబెల్ ప్రైజెస్ ఇవ్వబడ్డాయి, కానీ వాళ్ళు గతించిపోయారు. వాళ్ళ శిల్పాలు, వాళ్ళ పుస్తకాలు మన మధ్య మిగిలిపోయాయి. కానీ ఒకటి చెప్తున్నాను, నీతి సూర్యుడైన యేసు అనే నక్షత్రాన్ని కనుగొన్న సామాన్య మానవుడు నిత్యము జీవిస్తాడు. వాడు మరణించినను బ్రతుకుతాడు. యేసుతో నిత్యం ఉంటాడు. నీవు ఆనాటి శాస్త్రవేత్తల కన్నా, జ్ఞానుల కన్నా గొప్ప వ్యక్తి అవుతావు ఎప్పుడైతే నీతి సూర్యుడనే నక్షత్రాన్ని కనుగొంటావో. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, ఈ సమయాన ప్రభువా, మా జీవితాలకి నీతి సూర్యుడిగా నీవు ప్రకాశిస్తున్నందుకు వందనాలు. మా జీవితాలను ప్రకాశించే దేవా, నిన్ను కనుగొనుచున్నాం. ఎవరైతే ఈ ప్రార్థనలో కూడి ఉన్నారో వారందరినీ ఆశీర్వదించము. వారికి నీవు ప్రభువా దారి చూపించే నక్షత్రముగా ఒక మంచి నిర్ణయాలు తీసుకునేట్లు సహాయం చేయము. యేసయ్యా, ఒక సహాయకుడిగా ఉండుము. చీకటి వేళలో ప్రకాశించే నక్షత్రముగా ఉండుము. ప్రభువా, దారి తెన్నులు లేని వారికి దారి చూపించము. బాధలు కష్టాల్లో ఉన్న వారికి మానీయులుగా ఉండము. ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న వారికి వడ్డీలు, అప్పులు, బాధలు, అవమానాలు యేసు నామమున లయపరుస్తున్నాం. బిడ్డలు లేని వారికి సమయాన్ని ప్రత్యేకముగా ప్రార్థిస్తున్నాం. బిడ్డలను అనుగ్రహించమని అడుగుతున్నాం. ప్రభువా, ఈ సమయమందు వివాహం కాని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ యవన కుమార్తెలకు, కుమారులకి మంచి సంబంధాలు వచ్చే సహాయం చేయం. ఉద్యోగాలు లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. నీవు మంచి జాబ్స్ వచ్చేటట్టు సహాయం చేయదేవా, వారికి అనుగ్రహించు. భూమి తగాదాల ద్వారా కోర్టు సమస్యలతో ఉన్న వారికి వారి భూములు వారికి తిరిగి ఇచ్చేటట్లు సహాయం చేయం. న్యాయం జరిగేటట్లు సహాయం చేయం. ప్రభా, ప్రభుత్వ అధికారుల దగ్గర నుంచి ప్రభుత్వ ఉన్నతి ప్రమోషన్స్ కొరకు ఎదురు చూస్తుండగా వారికి మంచి ప్రమోషన్స్ వచ్చేటట్లు సహాయం చేయం. ట్రాన్స్ఫర్స్ లేని వారికి ట్రాన్స్ఫర్స్ వద్దనే వారికి ట్రాన్స్ఫర్స్ ఆగేటట్లు సహాయం చేయం. ఈ సమయాన ఎవరు ఏ బాధలు వారి హృదయంలో చెప్పుకుంటున్నారో, అనారోగ్యంతో ఎవరు మంచాన పడినా వారిని ఇప్పుడే ముట్టి స్వస్థపరచము. వారి చేతులు సడలించము, వారి కీలను సడలించము. వాళ్ళ కీళ్ళల్లో ఉన్న నొప్పులు, జాయింట్స్లో నొప్పిని తొలగించము. బీపీ, షుగర్ని స్వాధీనంలో ఉంచము. నీవే గొప్ప కార్యం చేయము. ఎవరైతే ఇంటెన్సివ్ కేర్లో ఉన్నారో, మా అమ్మ మా నాన్న తిరిగి వస్తారా రారా అని భయపడుతున్నారో వారిని స్వస్థపరిచి తోడుకునిరా. ఈ మాసం ఆఖరి వేళలో ఎవరైనా దుఃఖంలో ఉంటే వారిని ఓదార్చి ఆదరించమని, ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారి హృదయ ఆశలన్నీ నెరవేర్చమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకును, ఆయన ప్రేమించిన బిడ్డలకును, మరి ముఖ్యముగా ఈ ప్రార్థనలో కూడిన ప్రతి ఒక్కొక్కరికి సదా తోడై ఉండును గాక. ఆమేన్.